క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి మన అంశము మహాదేవాలయము. మరి యెరూషలేమునందు ఉన్నటువంటి దేవాలయం గురించి. ఈనాడు యెరూషలేములో చూసినట్లయితే మరి మనకు సంబంధించినటువంటి దేవాలయం కాక డోమ్ ఆఫ్ ద రాక్ అని అంటూ ఉన్నారు. కనుక అసలు ఈ యొక్క ఆలోచన కలిగినది ఇజ్రాయేలీలను దేవుడు ఐగుప్తు దేశము నుంచి తోడుకొని వచ్చుచున్నప్పుడు వారి మధ్య ఉండటానికి వీలుగా ప్రత్యక్షపు గుడారమును ఏర్పాటు చేయమని మోషేకు ఆజ్ఞాపించినట్లుగాను, మోషే ఆ యొక్క ప్రత్యక్ష గుడారమునే ఒక దేవాలయముగా వారి మధ్య ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలం. ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వము నుంచి స్వతంత్ర దేశమైనటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశమైనటువంటి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించిన తర్వాత దేవుడు ఎప్పుడైతే కూడా శత్రువుల నుంచి వారికి విముక్తులను చేసి వారికి సర్వ స్వాతంత్రాన్ని ఇచ్చి ఉన్నాడో, మరి వారి మీద తానే వారికి దేవునిగా ఉండి తానే వారికి రాజుగా ఉండి వారిని నడిపించాలని కోరుకొని ఉన్నాడో, మరి జనముల అన్నిటిలో కూడా తన జనము ఇజ్రాయేలు జనము ఒక ప్రత్యేక జనాంగముగా దేవుని చేత పరిపాలింపబడుచున్నటువంటి జనులుగా దేవునితో నేరుగా సాన్నిహిత్యము సన్నిధానము కలిగినటువంటి వ్యక్తులుగా ఈ యొక్క జనాన్ని తీర్చిదిద్దాలని ఆయన కోరుకున్నాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థానములోనికి తీసుకురావాలని ఆయన కోరుకొని ఉన్నాడు. జనులైతే మరి లోకరీతిగా తమకు కూడా ఒక రాజును కావాలన్నప్పుడు సౌలును ఏర్పాటు చేసినట్లుగా మరి సౌలు తర్వాత దావీదు యొక్క వంశస్థులను మరి ఎల్లప్పుడూ కూడా అతని యొక్క గర్భ సంతానములో నుంచి పుట్టినటువంటి వారు ఎల్లప్పుడూ కూడా రాజ్యమేలుదురు అని దావీదునకు ఆయన మరి వాగ్దానము చేసినట్లుగా మనం చూడగలం. దావీదు ఎప్పుడైతే కూడా తన రాజ్యములో స్థిరపడి తన రాజ్యములో మరి నెమ్మదిగా ఉండుట చూసి ఉన్నాడో, ఎప్పుడైతే దేవుడు తనను స్థిరపరచి అభివృద్ధి చెందిస్తూ నెమ్మదిని కలుగజేశాడని తలంచాడో, అప్పుడు ఆయనకు ఒక ఆలోచన కలిగినది. నెమ్మదితో శత్రు భయము లేకుండా తన యొక్క నగరిలో రాజనగరిలో అతడు మరి నివసిస్తున్నప్పుడు మరి దేవుని యొక్క మందసము గుడారములో ఉండుట చూచి అతడు ఎంతో బాధపడి అతడు అంటూ ఉన్నాడు ప్రవక్తతో, దేవుని యొక్క గుడారము దేవుని యొక్క మందసము డేరాలో ఉండగా నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు నివసించుచున్నానే, దేవునికి కూడా ఒక పవిత్ర స్థలమును పరిశుద్ధ స్థలమును గొప్ప ఆలయాన్ని కట్టదలుచుకున్నాను అని చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఆ మాటలను నాతాను ప్రవక్తతో పలికినప్పుడు నాతాను ప్రవక్త నీవు ఆ విధంగా చెయ్యమన్నప్పుడు దేవుడు నాతాను ప్రవక్తకు దర్శనమిచ్చి నీవు పోయి దావీదుతో సెలవిమ్ము, ఏమని అంటే, నిన్ను గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకుని వచ్చి నిన్ను ఇంత గొప్పవాణ్ణి చేశాను, ఎందుకు అల్పముగా నీ యొక్క జనులలోనూ నీ కుటుంబములోనూ ఎన్నిక లేనటువంటి వానిగా నీ ఉన్నటువంటి నిన్ను తీసుకొచ్చి మరి దేశ రాజ్యాధ్యక్ష పదవిని నీకు కట్టబెట్టాను, మరి ఇంత గొప్ప స్థానంలోనికి నేను నిన్ను తీసుకొని వచ్చాను, అయితే నీవు ఈ యొక్క కార్యము చేయటానికి వీలు పడదు. ఎందుకంటే 24వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథంలో చూస్తే నీవు మరి రక్తమును ఎంతగానో ఒలికించి ఉన్నావు, ఎందరో ప్రాణాలను తీసి ఉన్నావు, కాబట్టి ఆ రక్తసిక్తమైనటువంటి హస్తములతో నా యొక్క మందిరమును కట్టుటకు వీలు లేదు. నీ గర్భ సంతాన వచ్చేటటువంటి నీ సంతానమైనటువంటి నెమ్మదిని కలుగజేస్తాను, కాబట్టి అతనికి సొలొమోను అని పేరు పెట్టుదువు, అతడు నా కొరకు ఒక గుడారమును కట్టగలడు అని చెప్పారు. చెప్పినప్పుడు మరి తన యొక్క కుమారుడు బాలుడై ఉన్నందున తనకు ఎంతో ఆశ కలిగి దావీదు దేవుని నిమిత్తము ఒక గొప్ప మందిరాన్ని కట్టాలనుకున్నాడు. కాబట్టి ఆ యొక్క మందిరము నిమిత్తము కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి సేవోపకరణములను ఎక్కడా దొరకనటువంటి అబ్బురమైనటువంటి వాటిని లోకమందంతటా ఎక్కడైతే కూడా శ్రేష్టమైనటువంటివి ఉంటున్నవో వాటిలన్నింటినీ కూడా సేకరించి మరి ఈ యొక్క మందిరము నిమిత్తము ముందుగానే ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలం. అతడు విస్తారమైనటువంటి బంగారమును, విస్తారమైనటువంటి వెండిని, విస్తారమైనటువంటి ఇత్తడిని, అదే విధముగా ఇనుమును, మరి లెక్కించలేనంతగా మరి ఆ యొక్క రాళ్లను మరి వీటినన్నింటినీ కూడా ఏర్పాటు చేసినట్లుగా కట్టబడినటువంటి సంఘాలు అనేకము మనం ఈనాడు పునర్నిర్మించుకుంటున్నాము, రీకన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. ఎందుకనంటే
సంఘము విస్తరిస్తూ ఉంది. సంఘము విస్తరింపనారంభించినది కాబట్టి మరి సంఘస్థులందరూ పట్టే విధముగా మరి ఈనాడు మనం గమనించినప్పుడు మన యొక్క ఆర్థిక పరిస్థితులు, మన యొక్క మరి కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కూడా చాలా వరకు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానములోనికి దేవుడు దీవించి ఆశీర్వదించి మరి గొప్పవారిగా చేసినట్లుగా మనం చూడగలం. దీన్ని బట్టి అనేకులు కూడా సువార్త వలన మరి ఆ యొక్క సంఘములోనికి చేర్చబడటము, మరి సంఘము విస్తరించి మరి సంఘము పట్టకపోవటము ఆనాటి కాలంలో మనం చూసినప్పుడు అనేక మంది మిషనరీలు కూడా వచ్చి ఇక్కడ సేవ చేసినటువంటి వారిగా మనం చూస్తున్నాం. అనేక మంది మరి స్థలాలను మరి సంఘాలకు ఏర్పాటు చేసినటువంటి వారిగా, సేకరించినటువంటి వారిగా, మరి రాబోయేటటువంటి భవిష్యత్తులో మరి ప్రతి ఒక్క అక్కర తీర్చే విధముగా వారు వాటిని ఏర్పాటు చేశారు, సేకరించారు. వారి యొక్క జీవితాన్ని ఇక్కడ వారు సాక్రిఫైస్ చేశారని చెప్పాలి. కనుక తమకు దేశము కాని దేశములోను, అదే విధముగా తమకు ఏ విధంగా సంబంధము లేనటువంటి ప్రాంతములోనికి వచ్చి అప్పుడు ఉన్నటువంటి మరి పరిస్థితులకు మరి వారు భయపడక తమ యొక్క జీవితాన్ని ఇక్కడ మరి ఉండి వారి యొక్క బ్రతుకులో గొప్ప కార్యము చేసినట్లుగా చూడగలం. తిరిగి పునర్నిర్మించుకోవాలనేటువంటి ఆశ గొప్పది. కాబట్టి పునర్నిర్మించుకునే ముందు మనము ఆ యొక్క పరిస్థితులను కూడా గమనించాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఈ విధంగానే వచ్చినటువంటి మన భారతదేశం గురించి చూస్తే గొప్పగా చెప్పుకోదగినటువంటి మందిరం ఎక్కడన్నా కనబడ్డదంటే మన ప్రాంతంలోనూ మెదక్ నందు ఆ యొక్క సంఘము కట్టబడ్డది. చర్చ్ పాస్నెట్ దొరగారు వచ్చి ఇక్కడ ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లుగా 1900 సంవత్సరంలో మొదట్లోనే ఆయన అక్కడికి వచ్చి ఆ యొక్క సంఘము నిమిత్తము మరి ఆయన ఆశ కలిగినటువంటి వారిగా ఉన్నాడు. కానీ ఆయన ఒక దేవాలయాన్ని కట్టాలని కోరుకోలేదు. ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఆయన కూడా ఒక సువార్థికునిగానే వచ్చాడు. కానీ అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను చూసి వారు అప్పుడున్నటువంటి కరువు కాటకాలకు లోనై తినడానికి కూడా తిండి లేకపోతూ ఉంటే ఏదో ఒక పనిని మనము వారికి ఏర్పాటు చేసినప్పుడు పని జరుగుతుంది, సువార్త జరుగుతుంది. ఆహారము లేక మరి ఆకలిగొన్న వానికి సువార్త చెబితే ఏమి ప్రయోజనమని చెప్పి అతనికి కలిగిన ఆలోచనే ఆ యొక్క మెదక్ దేవాలయము. ఈరోజు ఆసియాలోనే 2వ అతి పెద్దదిగా చెప్పబడుచున్నటువంటి దేవాలయము మన ప్రాంతంలో ఉన్నది అని చెప్పడానికి చాలా గర్వించాలి. అనగా దాదాపు 100 సంవత్సరాల జరిగిపోతున్నా కూడా ఆనాడు కట్టబడినటువంటి దేవాలయం గురించి మరి పూర్వీకులు చేసినటువంటి ప్రయత్నములను మనం చూసినప్పుడు ఎవరు ఏ పేరు పెట్టకుండా మరి కావాల్సినటువంటి సదుపాయాలు 100 సంవత్సరాలైనా కూడా తీర్చే విధముగా వారు వాటిని ఏర్పాటు చేసినట్లుగా అక్కడ ఎక్కడా ఏ లోపము లేనటువంటి శృంగార మందిరములను వారు కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ పాస్నెట్ దొరగారు కూడా ఆలోచన చేసి ఇదిగో ఇక్కడ ప్రజలకు సువార్త చెప్పాలి, బీద ప్రజలు ఇక్కడ ఉంటూ ఉన్నారు, మరి తినటానికి కూడా కష్టమవుతుందని చెప్పి అప్పుడు వారికి ఫుడ్ ఫార్ వర్క్ అని ఈనాడు ఏదైతే గవర్నమెంట్ పిలుస్తున్నటువంటి ప్రోగ్రాం ఉంటుందో ఆనాడే ఆయన ఏర్పాటు చేయటం మొదలుపెట్టాడు. ఈనాడు జరుగుతున్నటువంటి ప్రతి మంచి కార్యక్రమము వెనుక కూడా ఏదో ఒక మిషనరీ యొక్క ప్రమేయం ఉంది, దేవుని యొక్క హస్తం ఉంది అని తెలపడానికి ఉదాహరణ చెబుతూ ఉన్నాను. ఎందుకు అని అన్నప్పుడు ఆయన యొక్క ఫుడ్ ఫార్ వర్క్ పనికి ఆహార పథకము అనేటటువంటిది పెట్టి అక్కడికి వచ్చి పని చేసేటటువంటి వారు ఏం పని చేస్తారు? ఏదో ఒక మంచి పని చెయ్యాలి. అది మానవుల గురించి కాకుండా దేవుని నిమిత్తము చేసినట్లయితే ఎంతో ఉన్నతమైనదిగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క గొప్ప పనిని పూనుకున్నాడు. ఒక గొప్ప పనిని ఆ గొప్ప ప్రజల మధ్య గొప్ప కార్యము చేయటానికి పూనుకున్నాడు. కాబట్టి అనేక ప్రాంతములకు వెళ్ళి ఆయన విదేశాలకు కూడా వెళ్ళి అక్కడ నుంచి డబ్బు సేకరించి ఇక్కడి వారికి వచ్చి అక్కడ వారికి భోజనము పెడుతూ పని చేయిస్తూ దేవుని ఆలయం కట్టడం కన్నా పెద్ద పని వేరొకటి లేదని తలంచి ఆ యొక్క ఆలయాన్ని కట్టడము మొదలుపెట్టాడు. కాబట్టి అది ఎంతో సుందరమైనటువంటి మందిరముగా కట్టబడ్డది. అనగా అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆకలి బాధను తీర్చడమే కాదు, ముఖ్యముగా మిషనరీలు చేసేటటువంటి కార్యము 2 విధాలుగా ఉంటూ ఉన్నది. ఒకటి వారి యొక్క హెల్త్, రెండవది ఎడ్యుకేషన్. 2 మరి ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుని ప్రజలు సంపూర్ణముగా ఎదగాలి అనేది వారి తృష్ణ. మరి ఇది సువార్త వలననే జరుగుతుంది. సువార్త ఉచితముగా కాకుండా
మరి ఉచితంగా వీరు చెబుతున్నారు కానీ దానికి తగ్గట్టుగా మరి ఏదో ఒక పనిని కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వము చేసేటటువంటి పనులన్నీ కూడా సువార్థికులు చేసి ఉన్నారు. కట్టేటప్పుడు ఆయన ఎన్ని విధాలుగా వాటిని ఆలోచన చేశాడో మనం చూడవచ్చు. ఆశ కలిగినటువంటి వాడు ఆయన ఉన్నాడు కనుక అక్కడ పనికి వచ్చేటటువంటి వారు మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే మెతుకు అనేవాళ్ళు. మరి ఇంగ్లీష్ దొరలకు అర్థం కాదు కాబట్టి అది మెతుకుని కాస్త మెదక్ అని అంట మొదలుపెట్టారు. కనుకనే మెదక్ దేవాలయం అయిపోయింది. కనుక అది అనేక మందికి ఆదర్శముగా ఈరోజు నిలబడ్డది. కాబట్టి ఒక మంచి పని కొరకు దేవుని యొక్క దేవాలయంను కట్టడానికి ఆనాడు పాజినెట్ దొరగారు పూనుకొన్నారు కాబట్టి అది మహాదేవాలయమై అయిపోయింది. గొప్పదిగా కట్టబడ్డది, చరిత్రకు ఎక్కినది. ఎందులకు అని అన్నప్పుడు ఆ యొక్క దేవాలయంను కట్టేటప్పుడు ప్రతి విధమైనటువంటి జాగ్రత్తను ఆయన పాటించాడు. ఎటువంటి అపరిశుద్ధత అపవిత్రత కలగకుండా అది కట్టేటప్పుడు మరి ఫ్యూచర్ని కూడా ఆలోచన చేసి రాబోయే తరాల వారు కూడా దానిలో వచ్చి అక్కడ దేవుని స్తుతించే విధముగా గొప్ప దేవాలయాన్ని ఓ చెప్తా అంటాం. దేవుని ఆలయం సొలొమోను మహారాజు కాలము కట్టినప్పుడు కూడా ఓ చెప్తా మాదిరిగా దాన్ని ఏర్పాటు చేసి దానిపైన కట్టారు. ఈరోజు కూడా అనేక మంది దేవాలయాలు కట్టాలని ఆశ కలిగి ఉన్నారు, డబ్బులు పోగు చేస్తున్నారు, సేకరిస్తున్నారు. కానీ డబ్బు ఖర్చు పెట్టడంలో ఉన్నటువంటి ఆసక్తి దేవాలయము కట్టేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో చూపించడం లేదు. ఒకరు ఏదైనా ఒక చిన్న ఇల్లు, తన సొంత ఇల్లు కట్టుకునేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు పాటిస్తాడు? ఎక్కడ నుంచి సూర్యరశ్మి రావాలి, ఏ విధంగా వానకి ప్రొటెక్షన్ ఉండాలి, చలికి కాపుదలగా ఉండాలి, ఏ విధంగా మరి యొక్క రోడ్డు కన్నా ఎత్తులో ఉండాలి అని చెప్పేటటువంటి అన్ని విషయాలు కూడా, డ్రైనేజ్ ఏ విధంగా ఉండాలి, వాటర్ కనెక్షన్ ఏ విధంగా ఉండాలి, మరి ఆ యొక్క ఇంటిలో నివాసయోగ్యంగా ఉండటానికి ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలి అనేది ప్రతిదీ కూడా ఆలోచన చేసి, ఈనాడు టెక్నాలజీ ఎంతో పెరిగిపోయింది కాబట్టి అనేక మంది ఇంజనీర్లు ఉంటున్నారు, ఆర్కిటెక్చర్స్ కూడా ఉంటున్నారు. మరి ఇంజనీర్సు మరి యొక్క వీటిలన్నింటినీ కూడా మరి వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ సమకూర్చి ఆర్కిటెక్చర్స్ అయితే సుందరముగా తీర్చిదిద్దేవారిగా ఉంటూ ఉన్నారు. కనుక ఈ రెండు అవసరతలు ఉన్నాయి. కనుక ఇన్ని జాగ్రత్తలు మన సొంత ఇల్లు కట్టుకునేటప్పుడు ఒకరు నివాసము, ఒక కుటుంబము నివాసము చెయ్యటానికే తీసుకున్న జాగ్రత్తలు అనేక కుటుంబాలు కలిసి దేవుని కొరకు నిర్మింపబడినటువంటి ఆలయం నిమిత్తము ఆ శ్రద్ధను కనబరుస్తున్నామా? డబ్బులు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? మరి సంఘం ఎదుగుచూ ఉంది, దేవుడు దీవిస్తున్నాడు కాబట్టి, ప్రజలను దీవించాడు కాబట్టి, దేవుని మహాదేవాలయం నిమిత్తం ఇస్తూ ఉన్నారు కాబట్టి ఖర్చు పెట్టడంలో మన సొంత పైసలు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఎంత బేరమాడతాం, ఎంతగా ఆలోచన చేస్తాం. కానీ దేవుని పైసలు ఖర్చు పెట్టేటప్పుడు మాత్రము ఏమాత్రము బేరమాడం. ఎంత కావాలంటే అంత ఖర్చు పెడుతూ ఉంటారు. తమ సొత్తు కానట్టుగా వ్యవహరిస్తూ మరి పైనున్నటువంటి అధికారులకు కానీ తమ యొక్క పదవులు పోకుండా కాపాడుకోవటానికి వాటిని ఉపయోగించి ఆ యొక్క పేర్లు పెట్టుకోవడానికి ప్రయత్నము చేసేటటువంటి వారిగానే నేడు ఉంటున్నారు. కానీ నిజముగా దేవుని నిమిత్తము కట్టబడేటటువంటి దేవాలయముగా ఆనాడు ఒక మెదక్ చర్చినే మనం గమనించినప్పుడు అది ఒక పని గురించి, అనేకులకు ఆహారము నిమిత్తము, అనేక మంది చావు బతుకుల నుండి కాపాడుటకు కొరకు మరి నిర్మింపబడినటువంటిది. మరి ఆ యొక్క ప్రత్యేక విధానంలో మరి ఎంతో ఎత్తులో కట్టబడి నేటికి వరద వచ్చినా ఏ ముంపు వచ్చినా కూడా ముంచలేని విధముగా ఎంత అతివృష్టి అనావృష్టి అన్నా రానియండి, దానికి ఎటువంటి ప్రమాదము కలగని రీతిలో అటువంటి ఆలయాన్ని వారు నిర్మించి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కట్టడములను అన్నిటినీ కూడా దేవుని ఆలయము అన్నిటి నామముల కంటే పైనామం కలిది కాబట్టి, మరి అన్నిటికన్నా ఉన్నతమైనది కాబట్టి కట్టేటటువంటి వారు తీసుకున్న జాగ్రత్తలను మనం గమనించినప్పుడు అవి పైన ఈ విధముగా గోపురము మాదిరిగా కట్టినట్లుగా కూడా మనం చూడగలం. ఎందుకనంటే దేవుని ఆరాధించే స్థలము పైన ఎవరు కూడా ఉండకూడదు, కాళ్ళతో త్రొక్కకూడదు. అన్యజనుడితో మీరు నా ఆలయంలో ఏలతో అవమానం ఏ విధంగా తీసుకొస్తారని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. రెండవది, ఈ విధంగా కట్టడంలో ఉన్నటువంటి అర్థము కూడా ఏమిటి అని అంటే, మరి మన యొక్క ప్రార్థనలన్నీ కూడా దేవాలయంలో చేయబడినటువంటి ప్రార్థనలు విన్నపములన్నీ కూడా కలిసి కొని పైకి ఒకే విధముగా అన్నీ కలిపి దేవుని యొద్దకు చేరుకొనిచున్నట్లుగా ఈ యొక్క ఆలయమును మనము చూడగలం. వీటిని మనం ఈరోజు పాటించటం లేదు. స్థలము
లేక అనేక మంది కింద ఇల్లు పైన సంఘాన్ని, లేకపోతే పైన సంఘాన్ని కింద ఈ సంఘాన్ని పైన ఇంటిని కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. కానీ స్థలము సేకరించలేక. కానీ ఈ యొక్క ఆలయం కట్టేటప్పుడు మరి మెదక్ చర్చిలో కూడా చూస్తే పైనుంచి చూసినటువంటి వారికి కూడా సాక్ష్యం ఇచ్చే విధముగా సైలెంట్ టెస్ట్ మనీస్ అంటారు దీన్ని, వీటిని ఇచ్చే విధముగా పైన కూడా ఒక క్రాస్ ఉండటము దీనికంతా కూడా రక్షణకు. అనగా ఆనాడు సొలొమోను మహారాజు కట్టించిన, జెరుబ్బాబెలు కట్టించిన, ఎవరు కట్టించినా అక్కడ ఆలయంలో చేయవలసినటువంటి ప్రతి విధమైనటువంటి కార్యములన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సమాప్తి చేసి ఉన్నాడు, సిలువలో నెరవేర్చి ఉన్నాడు. ఆయనే బలియాగమైపోయి ఉన్నాడు. ఆయనే ఇప్పుడు దేవాలయమై ఉన్నాడు. ఆయన దేవాలయం ఉన్నాడు, మనము దేహమై ఉన్నాం. ఆయనకు సంఘము ఆయనకు దేహమై ఉన్నది కనుక దాన్ని మనం ఈరోజు గుర్తుంచుకోవాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఇటువంటి వాటిని తీసుకున్నప్పుడు ఈరోజు కావాల్సినటువంటి మరి ఆనాడైతే అనేకమైనటువంటి సువర్ణ ధూపార్తులు మరి అదేవిధంగా సువర్ణ దీపము, బల్ల, మరి అదే విధముగా గంగాలము, బలిపీఠము ఏ విధంగా అవసరమైనదో నేటి సంఘాల్లో కట్టడానికి బాప్టిజం ట్యాంకు, అదే విధముగా డ్రైనేజ్ పరిస్థితులు, మరి అక్కడ కట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనించాలి. మరి అక్కడ ఉన్నటువంటి నీరు ఏమైనా మరి సంఘంలోనికి చేరుతుందా, మరి ఇంకేదైనా ప్రమాదం ఉందా, ఇవన్నీ చూసి మన ఇంటిని కట్టుకుంటున్నటువంటి ఆసక్తి అయినా కూడా దాని మీద లేక డబ్బు మాత్రమే ఖర్చు పెడుతున్నాము, శృంగారించాల్సినటువంటి మందిరాన్ని సింగారిస్తున్నాము అని ఆర్కిటెక్చర్స్ ద్వారా మరి దాన్ని సింగారిస్తే దాని యొక్క పటుత్వము ఎంతనో మనము గమనించాలి. ఈనాడు మరి అక్కడ ఉన్నటువంటి ఏవైతే మరి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి విషయాలను మనం ఈరోజు చూస్తే మరి ముఖ్యంగా ఈ రోజులో సంఘాల్లో ఉండవలసినటువంటిది సువార్త ప్రకటించడమే. సువార్త అన్నప్పుడు, ప్రకటించాలన్నప్పుడు, వాక్యమును ప్రకటించాలన్నప్పుడు వాక్యం ఒక శబ్దమై ఉన్నది కాబట్టి ఆ శబ్దమును చేరవేసేది ఈరోజు సౌండ్ సిస్టమ్స్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. ఆ యొక్క సౌండ్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు కూడా అది ఏ విధంగా మరి ఆ యొక్క ఆలయమును కట్టేటప్పుడే దానికి కావాల్సినటువంటి ఇంజనీర్స్ వారందరూ ఉండి నిర్ణయం తీసుకున్నప్పుడు చక్కని మాధుర్యమైనటువంటి సంగీతం వినవచ్చు, చక్కనైనటువంటి వాక్యం వినవచ్చు, దేవునికి మహిమకరంగా అక్కడ కూర్చుండవచ్చు. మరి సంఘములో కూర్చుండి గాలి లేక, సౌండ్ సరిగా లేక మరి ఏమి చేయడానికి అక్కడికి వెళ్తున్నట్టుగా సింగారించాము నిజమే కానీ దానిలో దేవుని వాక్యమును వినడానికి మరి అనుకూలముగా ఉన్నదా పరిస్థితి? కావలసినటువంటి వెలుతురు కానీ, అక్కడ ఉండాల్సినటువంటి సదుపాయాలు కానీ ఈరోజు మనం కట్టుకున్నటువంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నాము కాబట్టి ఈరోజు ఫ్యాన్లు పెట్టుకోవడానికి ఈరోజు ఫాల్స్ సీలింగ్ అంటున్నాము, లేకపోతే ఫాల్స్ రూఫింగ్ అంటున్నాము, వీటికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాము. కానీ దీన్ని బట్టి వాటిలో నుంచే మరి ముఖ్యంగా గాలి, వెలుతురు, సౌండు ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇవి లేకుండా దేవుని యొక్క ఆరాధన ఏ విధంగా జరుగుతుంది? ఎక్కడ కాయర్ వారు కూర్చుంటారు? దేవుని యొక్క ఆలయంలో ఉన్నటువంటి పరిశుద్ధ సన్నిధి, ఆ యొక్క పుల్పిట్ కానీ మరి అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ సన్నిధి కానీ ఉంటే ఆ పుల్పిట్ మీద ఉన్న వారికి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నా వినబడుతున్నాయా? ఇక్కడ జరుగుతున్న విషయాలన్నా తెలుసుకుంటున్నారా? ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారా? ప్రతి విషయమును కూడా జ్ఞాపకం చేసుకొని మరి మందిరములో జరిగేటటువంటి ఫెస్టివల్స్ నిమిత్తం స్థలము లేనటువంటి వారికి సమస్యలుంటే అది వేరే విషయం. కానీ స్థలము ఉన్నటువంటి వారు ఇది వరకు పూర్వీకులు చేసినటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోకుండా తమ యొక్క ఆలయం కన్నా కూడా మరి సొలొమోను రాజు తన యొక్క భార్యకు నిర్మించినటువంటి ఆ పట్టణము గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకున్నట్లుగా మరి శ్రద్ధ తీసుకోకూడదని మరి ఈనాడు అనేక సంఘాలు చాలా చూసాం, చాలా చోట్ల చూస్తున్నాము, తెలుసుకుంటున్నాము, ఒక ఎగ్జాంపుల్గా ఉంటున్నాం, మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉన్నాం. కనుక మరి ముఖ్యంగా ఇప్పుడు మనకు ఉండాల్సినటువంటిది ఒక శబ్దము, దాని తర్వాత అక్కడ ఉండవలసిన గాలి, వెలుతురు ఇవన్నీ కూడా సరిగా ఉండాలని. మరి ఎక్కువ సౌండ్ పెడితే ఆ ఫాల్స్ రూఫింగ్ పాడైపోతుందని, అంటే అంత విగ్గుంటున్నాయి స్ట్రక్చర్స్. మరి ఏ విధంగా పార్కింగ్ ఏరియా ప్రాబ్లం వస్తుంది, అక్కడ జరిగేటటువంటి ఆ యొక్క కార్యక్రమాల్లో మరి ఏ విధంగా పాలు పొందవచ్చు, వీటిని చూడవచ్చు. ఎందుకంటే దేవుని వాక్యము వినడానికి అనేక మందికి అనేక అవకాశాలు వచ్చినా కూడా మరి వారు దేవునిలోనికి, రక్షణలోనికి రాకుండా, దేవునిలోనికి రూపాంతరము పొందకుండా వారు నాయకులుగా రూపాంతరం పొందడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు.
ఎంత వాక్యము విన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని కూటములు జరిగించినా కూడా వారు ప్రార్థన ఇంకా నేర్చుకోలేదు, ఇంకా ఈ దేవుని అందు వాక్యములో ఎదగలేదు. కానీ నాయకులుగా మాత్రం రూపాంతరం మాత్రం ఇమీడియట్గా చెందుతున్నారు. ఈనాడు మనం అక్కడ చూస్తుంటుంటే అక్కడ ఉన్నటువంటి చిల్లంగితనము, అక్కడ ఉన్నటువంటి తాగుబోతులు, తిరుగుబోతులకు అది ఒక మీటింగ్ పాయింట్గా ఉంటే అది చాలా భయంకరమైనటువంటి విషయం. ఎందుకనంటే దేవుని ఆలయము పాడు చేయువాడిని దేవుడు పాడు చేస్తానంటున్నాడు. ఆ ఆలయము ముఖ్యముగా ఈ కట్టడమే కాదు, ముందు నీ యొక్క శరీరం అనేది కూడా దేవుని యొక్క ఆలయము, నీ యొక్క ఆ శరీరము కూడా పవిత్రముగా చూసుకొని మనమందరము కూడా వచ్చి పరిశుద్ధముగా ఆలయంలో ప్రవేశించాలి. కానీ అన్యులను కూడా తీసుకొని వచ్చి ఆలయమును తొక్కించుటకు కాదు, నీ పేరు ప్రఖ్యాతల గురించి కాదు, జీవ గ్రంథంలో మన పేరు ఉండాలని మనం కోరుకోవాలి. కానీ ఇక్కడ కట్టబడినటువంటి మందిరము మీద పేర్లు పెట్టుకోవడానికి చూపిస్తున్నటువంటి ఆసక్తి ఆ యొక్క జీవ గ్రంథంలో ఉండదో లేదో తెలుసుకోలేకపోతూ మరి అనేక మంది నశించిపోతున్నటువంటి వారికి ఉంటున్నారు. ఒకప్పుడు ఆ యొక్క గుడారములలోనే ఎంతో నమ్రతతో భయభక్తులతో చేసినటువంటి ఆరాధన ఈరోజు ఎంతో ఉన్నతముగా కట్టినటువంటి ఆలయాల్లో జరుగుతున్నదా? తమ పేరు ప్రఖ్యాతల గురించి, తమ యొక్క డప్పాలు కొట్టుకోవడానికే వారు చూపిస్తున్నటువంటి శ్రద్ధ దేవుని మహిమ కొరకు, దేవుడే కార్యములు చేశాడు, దేవుడు మాకు ఎన్నుకొన్నాడు, దేవుడు మా ఎడల కృప చూపించాడు, దేవుడు వీటినన్నింటి కూడా సదుపాయాలను ఏర్పాటు చేశాడనే విషయాన్ని గుర్తించుకోకుండా తమ పేర్లు పెట్టుకోవాలని చూసేటటువంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. ఈరోజు సంఘము ఎదగవలసినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అని అంటే అది వర్టికల్గా కాదు, హారిజాంటల్గా అది ఎదగాలి. అనగా సంఘము విస్తరించాలే కానీ బాబెలు గోపురము మాదిరిగా ఎత్తుగా కట్టబడటము కాదు. ఎందుకనంటే ఈనాడు అనేక పాశ్చాత్య దేశాలలో చూస్తూ ఉంటే అక్కడ ఉన్న వారందరూ క్రైస్తవులే, కానీ అక్కడ సంఘానికి వెళ్ళేటటువంటి వారు అనేక వేల లక్షల సంఘాలు ఉంటున్నాయి, కానీ వెళ్ళేటటువంటి వారు కొద్దిమంది. ఈరోజు ఆ సంఘాలను అనేకమైనటువంటి అపవిత్ర కార్యక్రమాలైనటువంటి ఆ యొక్క వేరే వాటి గురించి సాంఘిక కార్యక్రమాల నిమిత్తం అమ్మివేస్తున్నారు. కానీ ఈనాడు ఆ పరిస్థితి మనకు దాపురించకుండా మనము కూడా చూపించాల్సినటువంటి భక్తి శ్రద్ధ ఏమిటంటే మనము దేవుని యొక్క ఆలయమును అది విస్తరించాలి. ఎక్కడ మారుమూల గ్రామాల్లో అయితే మరి యొక్క సువార్త ప్రకటింపబడలేదు, ఎక్కడైతే కూడా దేవుని యొక్క వాక్యం అవసరమై ఉన్నదో అక్కడ అంతా కూడా అది విస్తరించాలి, కానీ ఎదగద్దు. బాబెలు గోపురంలాగా కడితే అది మన గర్వానికి చిహ్నం. దేవుడు దాన్ని చూచి మరి మెచ్చుకోడు. కనుక అటువంటి హృదయ గర్వమును బట్టి కాకుండా హృదయ వేదనను బట్టి మరి దేవుని యొక్క నిమిత్తము ఆనాడు మిషనరీలు చేసినటువంటి విధానమును బట్టి మనము కూడా బయటికి వెళ్ళి మరి సువార్త అందరి చోట్ల సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఏ యొక్క సంఘంలో ఎటువంటి గొడవలు ఉండవు. డబ్బు పోగు చేసుకున్నప్పుడు పీనుగా ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రద్దలు పోగవుతున్నాయి అని చెప్పిన సామెత విధముగా మరి ఈ వాక్యములోనే విన్న విధముగా కనుక అటువంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమములు కాకుండా మనము దేవుని మహిమార్థము ఇప్పుడు చివరిగా మరి అందుకే ఆయన అంటాడు ప్రకటన గ్రంథం 21-22 వచనంలో మనం చూసినప్పుడు సర్వాధికారి అయినటువంటి దేవుడగు ప్రభువును గుర్రపిల్లయు దానికి దేవాలయమై ఉన్నాడు. అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను ఉండడు. అక్కడ వెలుగు అంతటికి కూడా కారణము దేవుడే. కనుక మనము దేవునిలోనికి రూపాంతరం చెందాలి. మనము దేవుని ఆలయం ఉన్నాం. ఆ ఆలయంను పాడు చేసుకోకూడదు. దేవుని ఆలయంలో పవిత్రతో పరిశుద్ధతతో మనం ఉండాలి. అటువంటి కృపను దేవుడు మనకు దీవించి కట్టబోయేటటువంటి మందిరాల్లోనైనా కూడా ఇటువంటి లోపాలు లేకుండా ముందుగానే ఆలోచన చేసేటటువంటి వారంగా ఉండాలని నా ప్రయత్నం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం రాజా. గత కాలమంతట్లో కూడా కాచి కాపాడిన గొప్ప దేవుడు యేసయ్య ప్రభా, మరి మీ యొక్క దేహమే మీ దేవాలయం అని సెలవిచ్చిన తండ్రి ప్రభా, మీరే ఆ యొక్క ఆలయమై ఉన్నారు తండ్రి ప్రభా నాయన. మేము మనుషులు కట్టేటటువంటి కట్టడముల వైపు కాకుండా మీ వైపు చూస్తూ ప్రభా నాయన మీ సువార్తను ప్రకటించే వారం ఉండుటకు సహాయం దయచేయండి. ఆ యొక్క ఆలోచన జ్ఞానాన్ని, మీ దయను, మీ కృపను మరి ముఖ్యంగా దయచేయమని ప్రభా. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభా మరి వీక్షిస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకుడిని దీవించండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన
బిఎన్ విజయ్ కుమార్ గారిని, మరి అతడు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం వలన ప్రభా అనేకులకు తండ్రి ప్రభా మారుమూల ప్రాంతంలో ఉన్నవారు కూడా సువార్త అందలేనటువంటి వారు కూడా సువార్త వినుటకు ఇచ్చినటువంటి కృపను బట్టి మరి ఈ విజయ్ కుమార్ గారిని, అతని తల్లిదండ్రులను, తోబుట్టువులను దీవించండి. మరి ప్రభా అతడు ప్రజాసేవలో ఉండగా ప్రభా బిడ్డను బహు బలముగా ప్రభా మీ యొక్క దీవెన ఆ బిడ్డ మీదకు దిగి వచ్చినట్లుగా ఆ బిడ్డను బహుబలముగా వాడుకొనగలడని ప్రభా చూస్తున్న వీక్షకులందరినీ కూడా ప్రభా దీవించి ఆశీర్వించి మీ సంఘముగా ఎదిగే కృపను భాగ్యమును అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.